సూపర్ స్టార్ మహేష్ బాబుని అండర్ కవర్ పోలీసుగా చూసాం. ఒక్కసారి తను అండర్ కవర్ పోలీస్ పాత్ర వేస్తే పాన్ ఇండియానే షేక్ చేసింది పోకిరి. అంటే అన్ని భాషల్లో ఇది రిలీజ్ కాలేదు, కానీ అన్ని భాషల్లో రీమేక్ అయింది. తమిళ్లో పొక్కిరిగా, హిందీలో వాంటెడ్గా, ఇలా చాలా భాషల్లో పోకిరి మైండ్ బ్లాంక్ చేసింది. కట్ చేస్తే చాలా కాలం తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు అండర్ కవర్లో కనిపించబోతున్నాడు. అంటే పోకిరి సీక్వెలా, లేదంటే వారణాసి తర్వాత చేయబోయే మూవీ అండర్ కవర్ కాపుగా రాబోతోందా లాంటి డౌట్సే అక్కర్లేదు. వారణాసిలోనే పోకిరి ఫార్ములా వాడుతున్నారు. ఇంతవరకు మనం అండర్ కవర్ పోలీసులను చూసాం, అండర్ కవర్ డాన్లను చూసాం, కానీ ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అండర్ కవర్ యోగిని చూడబోతున్నాం. అంటే యోగి వేషంలో పోలీసులు అండర్ కవర్లో ఉంటారా? ఇక్కడే ట్విస్ట్ ఉంది. యోగి వేషంలో పోలీసే అండర్ కవర్లో ఉండడం కాదు, అంతకు మించే ట్విస్టుతో రాజమౌళి పెద్దగానే ఏదో ప్లాన్ చేశాడు. ఇంతకీ ఈ అండర్ కవర్ యోగి ఫార్ములా ఏంటి? టేక్ ఏ లుక్. పోఖ్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అండర్ కవర్ పోలీస్. ఆ విషయం తన ఫాదర్ నాజర్ చనిపోయిన సీన్లో రివీల్ అవుతుంది. అప్పుడు థియేటర్స్లో రోమాలు నిక్కబొడుచుకుంటే బాక్సాఫీస్లో వసూళ్ల వరదలొచ్చాయి. కట్ చేస్తే ఇదే మూవీ తమిళ్లో, హిందీలో ఇలా చాలా భాషల్లో రీమేక్ అయింది. అంతటా బ్లాక్ బస్టర్గా మారింది. కట్ చేస్తే ఇప్పుడు అదే అండర్ కవర్ ఫార్ములాని వారణాసిలో వెరైటీగా వాడుతున్నాడట రాజమౌళి. వారణాసిలో యోగి వేషంలో అండర్ కవర్లో ఉండే రా ఏజెంట్గా మహేష్ బాబు పాత్ర ఉంటుందని కొత్త లీకు కిక్కిస్తుంది. అలా అని పూర్తిగా పోకిరి ఫార్ములానా అంటే కానే కాదు. ఎందుకంటే ఇందులో పునర్జన్మల కాన్సెప్ట్ వాడుతున్నారు. అంటే హీరో ఇందులో చాలాసార్లు పుట్టి చనిపోతూ మళ్లీ జన్మిస్తాడు. అది ఎన్నిసార్లు అనేది తెలియదు. కాబట్టి ఇందులో తనకి 3 పాత్రలు, 3 ముఖాలు, 11 అవతారాలు అంటున్నారు. అంటే రుద్రుడు, శివుడు, రాముడిగా కనిపించే మహేష్ బాబు 3 పాత్రలతో పాటు 11 గెటప్స్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు కూడా. దేవుడి చేత ఎంచుకోబడిన వ్యక్తులంటారు కదా, అలా కాశీ నగరపు నాగశక్తి ఎంచుకున్న యుగపురుషుడిగా మహేష్ బాబు కనిపిస్తాడట. కొంతవరకు కలేజాలో దేవుడి పాత్ర ఇన్ఫ్లుయెన్స్, పోఖ్రీలో అండర్ కవర్ పోలీస్లా అండర్ కవర్ యోగి కాన్సెప్ట్ అందులో ఉండేలా ఉంది. సినిమా రిలీజ్ అయితే తప్ప ఈ పాయింట్స్ని రాజమౌళి ఎలా వాడాడో తేల్చుకోలేం. కానీ డెఫినెట్గా ఈ పాయింట్స్తోనే హీరోయిజంని డిజైన్ చేసినట్టు ప్రచారం పెరిగింది. వారణాసి మీద ఇప్పటి వరకు వచ్చిన ప్రతి పుకారు నిజమే అయింది. కాబట్టే అండర్ కవర్ యోగి కాన్సెప్ట్ గూస్ బంప్స్ తెప్పించేంత నిజమవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే కమల్ హాసన్ కూడా తన కెరియర్లో 10 అవతారాలతో దశావతారమే చూపించాడు. అంటే 10 గెటప్స్లో కనిపించాడు. సూపర్ స్టార్ మహేష్ మాత్రం 11వ గెటప్తో లెక్క మార్చేలా ఉన్నాడు. వారణాసిలో ఇలా కంటెంట్ అంటే సర్ప్రైజులతో నిండిపోయేలా ఉంది. మెల్లిమెల్లిగా ఫిలిం టీమే ఇలా ఫీలర్స్ రూపంలో లీకులిస్తూ ప్రమోషన్ కూడా పెంచేస్తుందనే మాట వినిపిస్తోంది.